హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం గంటి వెంకటరమణ గారి సిద్ధార్థ అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 4వ భాగంలోకి ప్రవేశించాం. క్రిందటి భాగంలో మీకు వివరించి చెప్పాను కదా, 124వ పేజీ తర్వాత 149వ పేజీ ఉంది అని చెప్పాను కదా. ఇంకా పుస్తకమంతా ఎలా ఉందో ముందు చూద్దామని పరిశీలించి చూశాను. 149వ పేజీ నుండి 156వ పేజీ దాకా ఉంది. అక్కడి నుండి మళ్ళీ 133వ పేజీ ప్రక్కనే సాక్షాత్కరించింది. ఆ 133వ పేజీ నుండి చిట్ట వరకు అంతరాయం లేకుండా ఉన్నట్లు కనబడుతోంది. అనగా ఇప్పుడు ఆలోచించి చూస్తే ఒక 10 పేజీలు మాత్రమే మిస్ అయినట్లన్నమాట. కథలో మరీ ఎక్కువ గ్యాప్ వచ్చి ఉండదు. సిద్ధార్థ మాత్రం కుముదిని వెతుక్కుంటూ అమెరికా వచ్చేశాడు. ఆ తర్వాత కథ తెలుసుకుందాం. ఇప్పుడు 4వ భాగపు కథలోకి. కుముదిని, సిద్ధార్థ ఏకాంతంలో వాదించుకుంటూ ఉన్నారు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది అన్నమాట. వారిద్దరి సంభాషణల మధ్యలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. మరో 6 ఏళ్ళు ఆగితే నా కూతురికే పెళ్ళిడొస్తుంది. ఇప్పుడు నువ్వెందుకిలా వచ్చావు? సిద్ధార్థ నవ్వాడు. అతని ముఖంలో సామ్రాజ్యాల్ని జయించిన చక్రవర్తికి ఉండే గర్వం తొంగి చూసింది. భారతదేశం మొదటినుంచి పవిత్రతకి, పురాణ ఇతిహాసాలకి పేరు పొందిన దేశం. మన దేశంలో కొన్ని మంచి కట్టుబాట్లే ఉన్నా అవి నా కాళ్ళకి బంధాలయ్యాయి. ప్రేమించడమే తప్పిక్కడ. అందులో పెళ్ళి అయినా నిన్ను ప్రేమించడాన్ని ఏ ఒక్కరూ హర్షించరు. నీకు పిల్లలు, భర్త, సుఖమైన స్వర్గం లాంటి జీవితం ఉంది. నా ప్రవేశం అపశృతి అయిపోయిందేమో అనిపించేది. కుముదిని అతని ముఖంలోకే చూడసాగింది. నన్ను వేధించే మనసుని నేను మభ్యపెట్టలేకపోయాను. నీకోసం నువ్వు ఎక్కడున్నా పరుగెత్తుకుని రావాలనుకున్నాను, వచ్చేశాను. సిద్ధార్థ, కుముదిని కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకున్నట్లుంది. నిన్ను నేను కూడా ప్రేమించాను. మూర్తిగారు, పిల్లలు, నా బ్రతుకుని అపహాస్యం చేసుకోనా? సిద్ధార్థ ఒక్కసారి తల కదిలించి, నీ ఇష్టం, నువ్వేమైనా చెయ్యి. నీకోసం నేను బ్రతుకుతున్నాను. నువ్వు కాదంటే నీ కళ్ళ ముందే చచ్చిపోయాను అన్న తృప్తైనా ఉంటుంది నాకు అన్నాడు. కుముదిని కూర్చున్న చోటు నుంచి లేవలేకపోయింది. ఆమెకి ఊపిరి కూడా బరువుగా ఉంది. శక్తి లేనట్లు కాళ్ళు, చేతులు నిస్త్రాణగా వాలిపోయాయి. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నేనంటే నీకిష్టం లేదు? వేరే అడగాల సిద్ధు? నా కోసం నాతో వచ్చేయలేవా? అప్రయత్నంగా కుముదిని చేతులు గుండెల మీదకు వెళ్ళాయి. ఇది అమెరికా, కుముదా. నువ్వు మూర్తిగారి దగ్గర విడాకులు తీసుకొని నాతో వచ్చేయి. మనం కలిసి బ్రతుకుదాం, కలిసే చచ్చిపోదాం. కుముదినికి కళ్ళల్లోకి నీళ్లు పొంగి వస్తున్నాయి. ఆమె కొంగు మొహానికి అడ్డం వేసుకొని వెక్కి ఏడవసాగింది. కుముదా, నిన్ను బాధ పెట్టానా? లేదు. మరెందుకు ఏడుస్తున్నావు? నువ్వు చెప్పిన విషయం నిజానికి ఈ దేశంలో అయితే ఎంత స్వల్పమైనది. అది చేసేందుకు చాలా సులభం కదూ. అందుకే ఏడుస్తున్నాను. కుముదిని కంఠం వణికింది. నిన్ను ఇంతగా ఆరాధిస్తున్నాను.
నాకోసం నువ్వీ త్యాగం చేయలేవా కుముద? కుముదిని లేచి నిల్చుంది. ఆమె అతనికి దగ్గరగా జరిగి అతని భుజాల మీద చేతులు వేసింది. నిన్ను పెళ్లి చేసుకోవాలి, అంతేనా? చాలు. ఆ తర్వాత నాకు ఈ లోకంతో సంబంధం లేదు. సిద్ధు, నా పిల్లలు, వాళ్ళనేం చేయను? నీ ఇష్టం. పిల్లలు నీతో ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను వాళ్ళని నా పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటాను. నీకు నచ్చినట్లు ప్రవర్తిస్తాను. నీ తోడిదే నాకీ లోకం. ఇంతకన్నా నేను చచ్చిపోతే బాగుండును సిద్ధు. నీకు పెళ్ళి అయిందని నువ్వు అబద్ధం చెప్పినప్పుడు ఈర్ష్యలాంటి భావం ఏదో అనిపించింది. ఇప్పుడు అనిపిస్తోంది నువ్వు నిజంగా పెళ్లి చేసుకుని ఉండవలసింది అని. సిద్ధార్థ మాట్లాడలేదు. అతను ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. కుముదినికి ఆ క్షణంలో భర్త, పిల్లలు గుర్తుకొచ్చారు. ఏ తప్పిదం చేశాడని మూర్తిని వదిలేస్తుంది? ఏ పాపం చేశారని పిల్లల్ని సంఘం వేలెత్తి చూపేట్లుగా ప్రవర్తిస్తుంది తను? భగవంతుడా! ఆమె కళ్ళు మూసుకుంది. మూసుకున్న ఆమె కళ్ళ ముందు శూన్యం తప్ప దారి తెన్ను కనిపించడం లేదు. లోకంలో ప్రేమ రకరకాలుగా ఉండవచ్చును. ఈ కథ మాత్రం కుముదినికి, సిద్ధార్థకి కూడా విచిత్రంగా ఉంది. అతను ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ క్షణంలో మంచి, చెడు, పాపం, పుణ్యం ఇటువంటివేవీ తలుపుకు రావటం లేదు. అతని పరిష్వంగంలో తీయని బాధ కలుగుతోంది. ఇన్నేళ్ల నిరీక్షణ, తపన ఆ క్షణంలో అంతమైపోయాయి. ఆమె అతని మోకాళ్ల మీద తల ఉంచుకుని కళ్ళు మూసుకుంది. ఇప్పుడు ఆమె మనస్సులో ఎవ్వరూ లేరు. సిద్ధార్థ ఇంకా ఎన్నాళ్ళుంటాడు? భోజనం చేస్తున్న మూర్తి అతడి స్వరం కుముదినికి వింతగా అనిపించింది. నీతో చెప్పాడా? మళ్ళీ అడిగాడు మూర్తి. అతనికి వడ్డిస్తున్నదల్లా ఆగిపోయిందామె. అతని ముఖం అది వరకు ఎన్నడూ లేనంత కటువుగా మారిపోయింది. నీతో చెప్పాడా? మళ్ళీ అడిగాడు మూర్తి. చెప్పలేదు. నువ్వు అడగలేదా? ఏమని? ఇంకా ఎన్నాళ్ళు ఉంటావని? మీరే అడగండి. కుముద మూర్తి కంచంలో చేతిని కడుక్కున్నాడు. అరే, అదేమిటి? మీరు భోజనం పూర్తిగా చేయలేదే? కుముదిని కంగారుగా అంది. నా భోజనం అయిపోయింది. నా కడుపు నిండిపోయింది. ఇంక తింటే వెగటు పుడుతుంది. మీరు క్రొత్తగా మాట్లాడుతున్నారు. పరిస్థితులే అలా మాట్లాడిస్తాయి. సిద్ధార్థని వెళ్ళిపోమ్మన్నానని చెప్పు. మీరు చెప్పండి ప్లీజ్. నేను చెప్పలేనా మాట? కుముదిని 2 చేతులు జోడించింది. అతను ఆమె వైపు తీక్షణంగా చూశాడు. నువ్వు చెప్పగలవు, చెప్పాలి, అదంతే. సిద్ధార్థ మనకి రక్త సంబంధీకుడు కాదు, బంధువు కాదు. అయినా వాడెవడు? మనమెవరు? వాడసలు మన ఇంటికి దేనికి రావాలి? మై గాడ్! అతను వచ్చి 4 రోజులైపోయింది. ఈ నెల్లాళ్లుగా నాకు మనశ్శాంతి లేదు. గంటల తరబడి నిన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే నేనేమీ భరించలేను. మీరు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను గనుకనే ఇంతకాలం ఓపిక పట్టాను. ఇంక నా వల్ల కాదు. ఆ పిల్లడు పసివాడు, అభం శుభం తెలియనివాడు అంటే ఏమో అనుకునేవాణ్ణి. ఒకప్పుడు నీకోసం, నీ ప్రేమ కోసం తల్లడిల్లినవాడు. ఆ కారణంగానే 25 ఏళ్ళు దాటినా ఉద్యోగం సద్యోగం లేకుండా నీకోసమే తిరుగుతున్నాడు. అదొక్కటేనా? ఇంతవరకు నీ కారణంగానే అతడు పెళ్లి కూడా చేసుకోలేదని నాకు తెలుసు. ఇన్ని తెలిసి ఇంకా అతన్ని నేను ఇంట్లో ఉంచుకున్నానంటే అదెందుకో తెలుసా? నీ మీద నాకున్న ప్రేమ వలన నేను నొప్పించకూడదనే ఉద్దేశంతో. అందుకనే ఇంతవరకు ఊరుకున్నాను.
దయచేసి సిద్ధార్థను రావద్దని చెప్పు అని అతను వెళ్ళిపోయాడు. కుముదిని చేతిలో గరిట జారిపోయింది. ఆమె నిశ్చేష్టురాలై భర్త వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది. సంఘం చాలా మటుకు వ్యక్తుల్ని దోషుల్ని చేసి నిలదీస్తుంది. మంచి చెడులని రెండింటినీ వ్యక్తి నెత్తిన రుద్ది వినోదం చిత్తగిస్తుంది. రామాయణం, భారతం మొదలైన పవిత్ర గ్రంథాల్ని నమ్మి పునర్జన్మల గురించి తెలుసుకుని జన్మ అంటూ ఉందని నొక్కి చెప్పే పెద్ద మనుషులు కూడా తలరాత అని మాత్రం అనరెందుకనో. వ్యక్తి నిందతో తృప్తిపడుతుంది ఈ సమాజం. కుముదిని డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుండిపోయింది. సిద్ధార్థని వెళ్ళిపోమని చెప్పగలదా? ఎలా చెప్పగలదు? అతన్ని చూడకుండా ఈ 5 ఏళ్ళు 5 యుగాలుగా గడిపింది. మనసు సిద్ధార్థకి అప్పచెప్పి శరీరాన్ని మోయలేక మోస్తూ చచ్చినట్టు సంసారం ఈదుతోంది. సిద్ధార్థ తెలిసిన వాళ్ళనందరినీ కలుసుకుంటున్నాడు. అతని మేనమామ ఇంజనీర్ కావడం వల్ల అతని పరపతితో సిద్ధార్థకి త్వరలోనే మంచి ఉద్యోగం కూడా దొరికిందక్కడ. అతను ఇల్లు చూసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఆ విషయాలన్నీ చెప్పేందుకు నోరెందుకు పెగిలి రాలేదో కుముదునికి ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. సిద్ధార్థ వచ్చాడు. కుముదుని చూడగానే అతని అలసట ఎగిరిపోయింది. కుముదా అని పిలిచాడు. ఆమె మాట్లాడలేదు. పరధ్యానంలో ఆమెకు వినిపించలేదు. 3వసారి పిలిచే వరకు ఆమె అతన్ని గుర్తించలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? అతను కొద్దిగా వంగుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె చాలా అలసిపోయి ఉంది. ముచ్చెమటలు పోస్తున్నాయి. ఆలోచించి ఆలోచించి నీరసం వచ్చేసింది. అతని ముఖంలోకి చూస్తుంటే దుఃఖం ఉప్పెనలా పొంగుకు రాసాగింది. నాకు మంచి ఉద్యోగం కూడా దొరికింది కుముదా. నాతో ఉండేందుకు నీకిప్పుడు అభ్యంతరం ఏమిటి? నిన్ను భార్యగా లోకానికి సగర్వంగా పరిచయం చేస్తాను. నువ్వు మూర్తిగారి దగ్గర విడాకులు తీసుకో. సిద్ధు ఆమె అతని 2 చేతుల మధ్య ముఖాన్ని దాచుకొని బావురుమంది. ఇంతకంటే నువ్వు మా ప్రమద్వరని చేసుకుని ఉంటే చాలా సంతోషించేదాన్ని. ఎందుకు ఇలా చేశావు? సిద్ధార్థ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు. అతని కళ్ళల్లో క్రమంగా నీళ్లు చేరుకున్నాయి. తన ఇన్నేళ్ల ఆరాటం, ఇంత ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు కావలసిందేనా? వీల్లేదు. అతని గుప్పిళ్ళు బిగుసుకుంటున్నాయి. అతను ఆమె చుట్టూ చేతులు వేసి, నాకు నువ్వే కావాలి అన్నాడు. కుముదిని ఏడుస్తూనే నవ్వింది. మూర్తి తెల్లబోయాడు. అతను కుముదిని వంక తేరిపార చూస్తూ, నేను నీకేం కష్టం కలిగించాను అని అడిగాడు. అతను నిమిషం ఒకచోట కూర్చోలేనట్లు ఇల్లంతా పచార్లు చేస్తున్నాడు. అతనికి కడుపులో పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వెలిగించినట్లుంది. అతను అటూ ఇటూ తిరుగుతున్నాడు. కుముదునికి దగ్గరగా వచ్చినట్లే వచ్చి దూరంగా జరుగుతున్నాడు. అశాంతితో అతని ముఖం నలుపు రంగుకి మారిపోతుంది. కుముదిని అతని ఎదుట దోషిలా నిల్చుంది. మరోసారి ఆలోచించి ఈ పని చెయ్యి. నువ్వు సిద్ధార్థని పెళ్లి చేసుకోబోతున్నావు. భవిష్యత్తు ఒకసారి ఆలోచించు. కుముదిని ఏమీ మాట్లాడలేదు. నీకు నేనేమీ ద్రోహం చేయలేదు. సాధారణంగా ఆడవాళ్ళని భర్తలు చూసిన దానికన్నా ఎక్కువే చూసుకున్నాను. మన వివాహమై ఇప్పటికీ 13 ఏళ్లు దాటిపోయాయి. సిద్ధార్థ మధ్యలో వచ్చినవాడు. అతన్ని మధ్యలోనే వెళ్ళిపోని. పెళ్ళంటే 3 ముళ్ళు 2 సంతకాలు అనుకుని అనాగరికలం కాదు మనం. కుముదా, నీకు 40కి దగ్గర పడుతున్నాయి. అతను ఉడుకు రక్తంలో ఉన్నాడు. తొందరపడుతున్నాడు. పెళ్లి జరిగిన కొత్తలో నన్ను నువ్వు క్షణం వదిలి ఉండేవాళ్ళం కాదు. రక్తం చల్లబడింది. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. కుముదిని మౌనం.
మనం వాళ్ళ కోసం బ్రతకాల్సిన సమయం ఇది. నిన్ను హేళన చేస్తున్నాననుకోకు. మరో 4 ఏళ్లు గడిస్తే మన బిడ్డలు శంకర్ ముందు, నీలిమ ముందు నీ తల వంగిపోదా? మాట్లాడు కుముదా. తొందరపడి నిర్ణయం తీసుకోకు. నువ్వు నా భార్యవి. నేను ఇచ్చిన రక్షణ, నా వల్ల నీకు లభించిన గౌరవం, వీటిని తుడిచేసుకోకు. కుముదిని వెక్కి వెక్కి ఏడవసాగింది. చెప్పు కుముద, నేను నీకు చేసిన అపకారం ఇది అని చెప్పు. తప్పకుండా నీకు విడాకులిచ్చేస్తాను. కుముదిని కళ్ళు తుడుచుకుంది. నేను 5 ఏళ్ల క్రితం మనసు పారేసుకుని దిక్కు తోచక అప్పటి నాలో నేను ఏడుస్తున్నాను. మీతో ఇన్నాళ్ళు నేను చేసిన కాపురంలో నాకు అర్థం కనిపించడం లేదు. నేను కట్టెనై మీకు అర్పితమయ్యాను. కుముదా. మూర్తి తెల్లబోయాడు. మీరంటే నాకు గౌరవం ఉంది, కృతజ్ఞత ఉంది. మీరు నన్ను చాలా ప్రేమగా చూశారు. కానీ నా మనసే నా దగ్గర లేదు. మనసు లేని నేను మీతో కాపురం చేయలేను. ఇంతకంటే నా దగ్గర వేరే ఫిర్యాదులేమీ లేవు మీ దగ్గర. మన పిల్లల కుముదా. మూర్తి జాలిగా అడిగాడు. అది మీ ఇష్టమే. పిల్లలు మీకు కావాలన్నా నాకు అభ్యంతరం ఏమీ లేదు. పిల్లలు మీ సంరక్షణలో మంచి పౌరులవుతారు. ప్రపంచం నన్ను వేలెత్తి చూపిస్తే ఆ తల్లికి పిల్లలని చెప్పుకునేందుకు వాళ్ళకు కూడా పరువు అడ్డొస్తుందిగా. మూర్తి ఆమె దగ్గరికొచ్చి ఆమె భుజం చుట్టూ చేతులు వేశాడు. ఆమెను గుండెలకు అదుముకున్నాడు. అంతలోనే అతనికి కన్నీళ్ళొచ్చాయి. గాఢంగా ఆమె మొహం మీద ముద్దుల వర్షం కురిపించాడు. నిన్ను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. నువ్వు సిద్ధార్థ ఐశ్వర్యం కోసం తొందరపడుతున్నావేమో అనుకునేందుకు వీల్లేదు. ఇప్పుడు ఆస్తి ఐశ్వర్యంలో అతన్ని మించిపోయాం మనం. నీకతను తగిన రక్షణ ఇస్తాడా కుముదా? ఒకవేళ అతను పిరికివాడై పారిపోతే నాకు మార్గమే లేదా? ఏం చేస్తావు కుముదా? అవమానం భరించలేని సీత అగ్నికి ఆహుతైపోయింది. నేను అదే పనిచేస్తాను. వద్దు కుముదా. నువ్వు నీ ప్రేమ కోసం అగ్నిలో పడే శలభంలా మాడిపోవద్దు. నీ అదృష్టం బావుండి సిద్ధార్థ మంచివాడే కావచ్చు. కుముదిని అతని చేతుల్ని దూరం ఉంచలేదు. అతను ముద్దు పెట్టుకున్నా వారించలేదు. విడిపోయే ముందు నన్ను సంతోషపెడుతున్నావా? మూర్తి కళ్ళు వర్షిస్తున్నాయి. ఆమె అతని కన్నీరు తుడిచే ప్రయత్నం కూడా చేయలేదు. భార్యాభర్తలమనే భావం ఆమె ఎప్పుడో మర్చిపోయింది. తల్లి, తండ్రి, గురువు, దైవం బహుశా మూర్తే కావచ్చును అనుకుంటోందామె. ఆమె అతని ముఖంలోకి మరి ఒక్క నిమిషం కూడా చూడలేనట్లు కళ్ళు తుడుచుకుంటుంది. ఒక్క విషయం గుర్తుకొస్తోంది కుముద. క్రొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహం చేయవద్దని పంచతంత్రం కథల్లో నీతి సూత్రం జ్ఞాపకం వస్తోంది. కుముదిని పెదవి కదపబోయింది. మూర్తి వారించి అన్నాడు. మాట్లాడొద్దు, చెప్పొద్దు. నీ సమాధానం నాకు తెలుసు. అది కూడా పంచతంత్రం కథల్లోనే ఉంది. క్రొత్తలో మీరు కొత్తవారేగా అని అడుగుతావు. కానీ నా సంగతి వేరు. కుముదిని కూర్చున్న చోటు నుంచి లేవలేదు. వంట చెయ్యవా కుముదా? కుముదిని బలవంతంగా లేచింది. ఆమె వెనుక మూర్తి వంట ఇంట్లోకొచ్చాడు. ఆమె నిశ్శబ్దంగా వంట పనిలో నిమగ్నమైపోయింది. 10 నిమిషాలకు సిద్ధార్థ వచ్చాడు. అతన్ని చూస్తూనే మూర్తి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ కుముదిని దగ్గరకొచ్చాడు. కుముదిని తలదించుకుని గిన్నెలో అన్నం నిప్పులో పడిపోతూ ఉంటే పొంగకుండా గరిటని అడ్డం పెడుతోంది.
ముక్కు కళ్ళు ఏకమైపోయినట్లు ధారగా కన్నీరు కారుతోంది. కొంగుతో తుడుచుకుంటోంది. కళ్ళు ఎర్రబడిపోయినట్లు కనుకొలుకులి చెప్తున్నాయి. కుముద, సిద్ధార్థ నెమ్మదిగా పిలిచాడు. తల ఎత్తింది కుముదిని. అడిగావా? కుముదిని సమాధానం చెప్పలేదు. కుముద, నేను మిస్టర్ వైట్ని కలుసుకొనొస్తాను. పిల్లలు మీరు భోజనం చేయండి, నా కోసం ఆగద్దు అని వెళ్ళిపోయాడు మూర్తి. కుముదిని, సిద్ధార్థ మొహమొహాలు చూసుకున్నారు. ఇద్దరికీ అర్థమైపోయింది, కావాలనే మూర్తి ఈ అవకాశం ఇచ్చాడని. సిద్ధార్థ ఆలస్యం భరించలేనట్లు, చెప్పు కుముద, ఏమన్నారాయన అని అడిగాడు. కుముదిని 2 చేతులు అతని భుజం చుట్టూ వేసి అతని గుండెల మీద తలని ఆంచి వెక్కి వెక్కి ఏడ్చింది. సిద్ధార్థ కంగారు పడ్డాడు. ఏ ముహూర్తాన కుముదినితో పరిచయం అయిందో, అదేం దురదృష్టమో ఎన్నడూ నవ్వినట్లే గుర్తురావటం లేదు. అతని మనస్సు మెదడు అశాంతికి స్థావరమైనట్లు ముఖం నలుపు రంగుకి మారిపోయింది. సిద్ధు, నేను ఎంత పెద్దదాన్నో తెలుసా అంది. అతను ఆమె వీపు మీద చేయి వేసి నెమ్మదిగా నిమిరాడు. ఈ విషయం నేను 5 ఏళ్ల నుంచి ఆలోచిస్తున్నాను. నీకు పెళ్ళయింది, పిల్లలున్నారని కూడా తెలుసు. నేను ఇదివరకే మోసపోయానని తెలుసా? సిద్ధార్థ క్షణం మాట్లాడలేదు. ఆ తర్వాత అన్నాడు, నాకా విషయాలతో ప్రమేయం లేదు. నువ్వుగా నాకు భార్యవి కావాలి. సిద్ధు, నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోంది. ధైర్యంగా ఉండు కుముద. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాపపడనివ్వను. పిల్లలు నీ ఇష్టం. నీ దగ్గరుంటే చెప్పాను కదా. కుముదిని నిశ్శబ్దంగా అతని గుండెల్లో తలదాచుకుంది. అన్నం చిటపటలాడుతున్న శబ్దం వినిపించింది. ఆమె అతన్ని విడిపించుకొని పక్కింట్లో చదువుకుంటున్న పిల్లల్ని పిలిచి భోజనం వడ్డించింది. సిద్ధార్థ మనస్సు సంతోషంతో జలపాతంలా విరుచుకుపడుతోంది. మూర్తి అప్పుడే వచ్చాడు. అతను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోక తప్పలేదు. అతని మనస్సు నిశ్శబ్దంలో భయంకర వాతావరణాన్ని కౌగిలించుకున్న లోయ మాదిరి ఉంది. మిన్ను విరిగి మీద పడిన చలనం లేని పర్వతంలా తయారైంది కుముదిని అంతరంగం. నిశ్శబ్దంగా భోజనాలయ్యాయి అనిపించారందరూ. మూర్తి సిద్ధార్థను పిలిచాడు. 6 బయట కుర్చీల్లో కూర్చున్నారు ముగ్గురు. పిల్లలు చదువుకుంటున్నారు. నేనొక కథ చెప్పనా సిద్ధార్థ? చెప్పండి అంకుల్. సారీ, 2 కథలు చెప్తాను. అలాగే. సిద్ధార్థకు తెలుసు, మూర్తి చాలా తెలివైనవాడు. ఎదుటి మనిషి చేసిన చర్య ఎటువంటిదో కథారూపంలో చెప్తాడు బహుశా. ఒకసారి చాలా వర్షం వచ్చింది. ఒక పేదవాడు తనకున్న గుడిసెలో ముడుచుకొని కూర్చున్నాడు. ఇంతలో ఒక ఒంటె వచ్చింది. నాకు కొంచెం స్థలం ఇవ్వమని అతన్ని బ్రతిమాలింది. మూర్తి ఆగాడు. చెప్పండి. పాపమని లోపలికి రమ్మన్నాడు. ముందు తలను దూర్చి, శరీరాన్ని దూర్చి, అతన్ని, లోపలున్న అతన్ని తలతో బయటికి నెట్టేసింది. సిద్ధార్థకి లాగి లెంపకాయ కొట్టినట్లయింది. అతను నవ్వి, మీకు ఈ కథ ఎలా జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు అని అడిగాడు. అతనికి భుజాలు తడుముకోవలసిన పని లేదు. ఏమో, నేను మన భారతదేశం వెళ్ళాలనుకుంటున్నాను. మా నాయనమ్మ గుర్తుకొస్తోంది. క్రమంగా ఈ కథలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. సరే, మరో కథ కూడా చెప్పండి. సిద్ధార్థ ముఖంలో కత్తిబాటుకు నెత్తురు చుక్కలేదు. ఒకసారి ఒక హంస తన భార్యతో సుఖంగా ఉంటోంది. ఆ సమయంలో వర్షం బాగా పడింది. చలిలో వర్షంలో వణుకుతూ హంస ఆశ్రయం కోరింది ఒక కాకి. హంస నమ్మి కాకికి ఆశ్రయం ఇచ్చింది.
మర్నాడు సూర్యోదయంతో వెళ్ళిపోతానని కాకి హంసకి కృతజ్ఞతలు చెప్పింది. సూర్యోదయం అయింది. కాకి నిద్ర లేవలేదు. హంస కాకి లేచి వెళ్ళిపోతుందేమో అని చూసింది. అరగంట తర్వాత కాకి లేచింది. లేస్తూనే హంసని గెట్ అవుట్ అంది. సిద్ధార్థ నవ్వాడు. భలేవారే, ఇంగ్లీష్లో అన్నదా? సిద్ధార్థ మనస్సు మరిగిపోతోంది. కీలెరిగి వాత పెట్టడం అంటే మూర్తి చేస్తున్న పనే అన్నమాట. లోపల బడబాగ్నులు బ్రద్దలైపోతున్నా కావాలని నవ్వుతున్నాడు. మూర్తి కూడా నవ్వి, అదేం కాదు, నేను ధోరణి మార్చానంతే. చివరికి రాజుగారి దగ్గరికి న్యాయం కోసం వెళ్ళడం, అదంతా ఓ పెద్ద కథ అన్నాడు. కుముదిని అప్పటికే కుర్చీ ఖాళీ చేసి వెళ్ళిపోయింది లోపలికి. సిద్ధార్థ అక్కడే కూర్చుండిపోయాడు. మూర్తి భార్య వెనుకే లోపలికి వెళ్ళాడు. కుముదిని అతని వైపు చూస్తూ అంది. ఆమె కంఠం తీవ్రంగా ఉంది. మీరు ఇంతకన్నా అతన్ని మెడపట్టి బయటకు గెంటేయండి. ఇప్పుడు నేనేమన్నాను? వేరే అనాలా? పొమ్మనకుండా పొగ పెడుతున్నారు. నా బాధ నీకెలా అర్థం అవుతుంది? ఈ విధంగానైనా అతను మనసు మార్చుకొని రేపు వెళ్ళిపోతాడేమో అని నా ఆశ. మూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వండిన పదార్థాలన్నీ అలాగే ఉన్నాయి. ఎవ్వరూ సరిగ్గా భోజనం చేయలేదు. అన్నం ముందు కూర్చుని లేచారు మూర్తి, సిద్ధార్థ. కుముదిని అది కూడా చేయలేదు. విడాకులు తీసుకోవడం, తిరిగి పెళ్లి చేసుకోవడం కొద్ది వ్యవధిలో నిశ్శబ్దంగా జరిగిపోయాయి. విడాకులు తీసుకున్న మూర్తి మనసులో కుముదిని పట్ల ఎటువంటి ద్వేషమూ లేదు. అతను ఆమె దగ్గరకొచ్చి విష్ చేశాడు మంచి మనసుతో. ఆమె దగ్గర 2 నిమిషాలుండి, నువ్వు పిల్లలు కావాలని కోరుకుంటే నేను అభ్యంతరం చెప్పలేను అని ఇదివరకే చెప్పాను, కానీ ఆ ఇంట్లో నువ్వు లేని ఆ గడపలో ఒంటరిగా అడుగు పెట్టలేను. నువ్వు నా కోసం ఈ త్యాగం చేయి చాలు అన్నాడు. కుముదిని కళ్ళు పైకెత్తలేదు. అతని వైపు చూడలేదు. ఆమె కళ్ళు మూర్తి పాదాలని పరికిస్తున్నాయి. చెప్పు కుముదా, పిల్లల్ని చూడాలని నువ్వు అనుకుంటే నిరభ్యంతరంగా వచ్చి చూడు. కానీ మీ మధ్య, మీ కొత్త దాంపత్యం మధ్య పిల్లలు అడ్జస్ట్ కాలేక నలిగిపోతారు. మీ దగ్గరే ఉండనీయండి. కుముద అడుగు ముందుకు వేయలేదు. మూర్తి ఆమెకు థ్యాంక్స్ చెప్పి కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని కారు వైపు దారితీశాడు. 2 కార్లు కొంత దూరం కలిసి వెళ్ళి ఆ తర్వాత తూర్పు పడమరలుగా విడిపోయాయి. సిద్ధార్థ ఇంటి ముందు ఆగి ఆ ఇంటిని చూస్తుంటే కుముదినికి కళ్ళల్లో నీళ్లు చేరుకున్నాయి. ఇప్పుడు ఏడుస్తున్నావా కుముద? ఆమె గడ్డం పైకెత్తి అతను ఆ కళ్ళలోకి చూస్తూ అడిగాడు. లేదు, ఎందుకో నాకే తెలియకుండా దుఃఖం వస్తుంది. సిద్ధార్థ నీరసంగా ఆమె వైపు చూశాడు. అతను ఆమెను కావాలని కోరుకున్నాడు. కానీ పరిణామాలు ఇప్పుడే ఇలా ఉన్నాయి. ముందెలా ఉంటాయో అనిపించింది అతనికి ఆ క్షణంలో. కుముదిని చటుక్కున కళ్ళు తుడుచుకుని అతని చేతినందుకుని కుడికాలు ముందుకు వేసి గడప దాటింది. సిద్ధార్థ ఎలా ఉంటాడో ఆ ఇల్లు కూడా అలాగే ఉంది. కుముదిని చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాక అతను ఆనందంతో అందంగా మరీ మరీ చూడాలనిపించేట్లు తయారయ్యాడు. ఇప్పుడు ఆ ఇల్లు అందంగా అలంకరించబడి ఏ మూల చూసినా ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తోంది. ఖరీదైన కార్పెట్, టీవీ, అలంకరణ సామానుతో ఇల్లు మరీ మరీ బాగుంది. కుముదిని అతని ప్రక్కనే సోఫాలో కూర్చుంది. అతను ఆమెను హృదయానికి హత్తుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు. చెప్పు సిద్ధు, ఇప్పుడు నేనేం చేయాలి? అతను ఆమెని మాట్లాడనీయలేదు. 2 చేతులతో బంధించి, నువ్వేం చేయనవసరం లేదు, నేనున్నాను, అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు ఆమెను ముద్దు పెట్టుకుని. సిద్ధార్థ మొహంలో తృప్తి చూస్తుంటే
కుముదునికి అతన్ని పెళ్లి చేసుకోవడం మంచికే జరిగింది అనిపించింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని ఒళ్ళో పడుకొని అతని కళ్ళల్లోకి చూడసాగింది. అతని పిల్లి కళ్ళు ఇక్కడికొచ్చాక అమెరికన్లకి ఇండియన్లకి ఎక్కువ భేదం లేదని చెప్తున్నాయి. ఆ రాత్రి అతను పక్క పరిచాడు. తెల్లటి పక్క మీద కుముదునికి తనకి తలగడలు వేశాడు. ఆమె చేతిని అందుకుని పక్క మీద కూర్చోబెట్టుకున్నాడు. అది అతనికి తొలి వలపు. కానీ కుముదునికి చర్నాకోల్తో వీపు మీద ఎడతెరిపి లేకుండా కొడుతున్నట్లనిపించింది ఆమెకు. కానీ ఆమె తన మనసులోని సంఘర్షణను పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడింది. అతను సర్వము మర్చిపోయి ఆమె చెవిలో గుసగుసలాడుతున్నాడు. కుముదుని మనస్సు భీకర ప్రళయ మారుతంలో చిక్కుకుంది. అతను ఆమెను స్వాధీనం చేసుకుని, నా జన్మ ధన్యమైంది కుముద, జన్మ జన్మలకి నిన్ను వదిలి నేను మాత్రం ఉండను, శాపగ్రస్తులమై మనం మధ్యలో విడిపోయామంతే అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుని. కుముదిని నిశ్శబ్దంగా ఉండిపోయింది. సమస్యలు ఎవరికి వారు సృష్టించుకోరు, వాటంతట అవే వచ్చి కాలికి తగులుకుంటాయి. మూర్తి పిల్లలు బాగానే ఉన్నారు. ఆ మధ్య ఒకసారి కుముదునికి ఫోన్ చేసి, నేను పిల్లలతో త్వరలోనే ఇండియా వెళ్ళిపోతున్నాను అన్నాడు. కుముదినికి పెదవుల దాకా వచ్చింది పిల్లలెలా ఉన్నారు అని ప్రశ్నించాలని. కానీ ఆమె గొంతుని 2 చేతులతో నొక్కినట్లు ఆ మాటే బయటికి రాలేదు. హలో, వింటున్నాను. మీరు బాగున్నారా? మరుంటాను. క్లిక్ మంది ఫోన్. మూర్తి ఫోన్ పెట్టేశాడు. యువతల రిసీవర్ దగ్గర అచేతనంగా కూర్చుండిపోయింది కుముదని. హరే కుముదా, మనం పిక్చర్కి వెళ్ళాలని చెప్పానుగా, నువ్వింకా రెడీ కాలేదా? నేను పర్మిషన్ అడిగి ముందే వచ్చేశాను. సిద్ధార్థ ఫుల్ సూట్లో ఉన్నాడు. ఉత్సాహంగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. కుముదని ముఖం క్షణంలో రంగులు మార్చుకుంది. ఆమె ఇప్పుడు కడిగిన ముచ్చంలా ఉంది. నిమిషంలో వచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్ళి అన్నట్లుగానే మరు నిమిషంలో వచ్చేసింది. ఎర్రని చీర, ఎర్రని జాకెట్, ఎర్రని పతకం మెడలో. సిద్ధార్థకు ఇష్టమైన ఎరుపు రంగులో ఆమె ప్రత్యక్షం అయింది. అతను ఆమెను 2 చేతులతో ఎత్తి గిరిగిరా తిప్పి సోఫాలో కూర్చోబెట్టాడు. చా, ఏంటిది? నా బట్టలు చూడు ఎలా నలిగిపోయాయో. ఇలా సినిమాకొస్తే అందరూ నన్నే చూస్తారు. కుముదిని కసురుకుంది. సిద్ధార్థ నవ్వి చిన్నగా ఈల వేశాడు. అతని కంటికి ఆమె అరవిచ్చిన ఎర్ర గులాబీలా ఉంది. ఆమె అందమైన ముఖంలో తృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మనిషి నాది అన్న భావం అతనికి 1000 ఏనుగుల బలాన్నిస్తోంది. కుముదిని అతని మెడ చుట్టూ చేతులు వేసి సుతారంగా ముద్దు పెట్టుకుంది. హోరేయ్ సిద్ధు అనవలసిన దాన్ని ఇప్పుడు మీరు అనాలంటే నోరు తిరగడం లేదు. హురే అనటానికి మన మధ్య బంధం అంటూ ఏర్పడింది. దాన్ని కాదని ఎలా అనను? అప్పుడప్పుడు నోరు జారిపోతోంది. పోవోయ్, నిర్లక్ష్యంగా తల ఎగరవేశాడు సిద్ధార్థ. నీకు ఈ సంగతి తెలుసా? ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా బంధించింది. చెప్పు. మనం తెలుగు సినిమాలు చూసి చాలా కాలం అయిపోయింది కదూ. ఒక్కో సినిమాలో రారా ఇక అని పాటలుంటాయి. భర్తనో ఇంద్రుడినో ఏదో విధంగా అలా సంబోధిస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్లకున్న క్లోజ్ రిలేషన్షిప్ని అపార్థం చేసుకోమని కాదు. హోహో, కుముదిని నవ్వింది. అతని జుట్టు చెల్లాచెదురు చేస్తూ గుండెలు కదుముకుంది. సిద్ధార్థ నిశ్శబ్దంగా ఆమె గుండెల్లో తలదూర్చి కాసేపు ఉండిపోయాడు. ఉన్నట్లుండి కుముదిని అతన్ని దూరం జరిపి, హరే పిక్చర్ మ్యాన్ అంది. అప్పటికప్పుడు చెంగున అడుగు ముందుకు వేసి జుట్టు సరిచేసుకుని ఆమె వెనుకే బయలుదేరాడు. కుముదిని త్రోవ పొడవునా ఆలోచిస్తోంది. ఈ రోడ్ల మీదే ఎన్నోసార్లు మూర్తితో పిల్లలతో సినిమాలకు వెళ్ళింది, షాపింగ్కు వెళ్ళింది, వాకింగ్కు కూడా వెళ్ళింది. తిరిగి ఇవే రోడ్లు కొత్త జీవితాన్ని అపహాస్యం చేస్తున్నాయి.
పాత జ్ఞాపకాలని వదలనీయడం లేదు. కళ మర్చిపోయేందుకు మూర్తితో పిల్లలతో ఎన్నో ఏళ్ళు ఎన్నో అడుగులు కలిసి నడిచింది. సంబంధం సాప్తపదీనం అంటారు. ఏడడుగులు కలిసి నడిస్తేనే విడదీయరాని బంధం ఏర్పడుతుంది అంటారు. కానీ ఆ బంధం ఎలా విడిపోయింది? సిద్ధార్థతో జీవితం లలాట లిఖితం అనుకుంటే రేపు ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరో సిద్ధార్థ ఎవరైనా 5 ఏళ్ల తర్వాత తటస్థిస్తే అది అలాగే తలరాత అనుకుని సరిపెట్టుకుంటుందా తను? వద్దు భగవాన్, వద్దు. ఆమె నిశ్శబ్దంగా దేవుడికి మొక్కుకుంది. నువ్వేమీ మాట్లాడడం లేదు, ఏదో ఆలోచిస్తున్నావు. సిద్ధార్థ కారు పక్క రోడ్లోకి తిప్పుతూ అన్నాడు. కుముదిని ఉలిక్కిపడింది. అవును, మీ నాన్నగారు ఉత్తరం రాశారని అన్నావుగా, మన సంగతి నువ్వు చెప్పావా సిద్ధు? ఆయనేమన్నారు? ఏమంటారు? అసలు ఏమీ అనలేదా? అనే ఉంటారు. సరిగ్గా చెప్పు సిద్ధు. నేను నీలాగే చాలా దూరంలో ఉన్నాను. ఆయన ఏ విధంగా చిందులు వేసింది నాకెలా తెలుస్తుంది? కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, కోతి నిప్పు తొక్కినట్లుంది ఆయన పరిస్థితి. సిద్ధు, అందరూ నన్నేమనుకుంటారు? సిద్ధు, అందరు నన్నేమనుకుంటారు? సిద్ధార్థ ఆమెని ఎడం చేత్తో దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు భయపడవలసిన పని లేదు. మనకు నచ్చిన పని చేయడం కోసం లోకాన్ని లెక్క చేయనవసరం లేదు. కుముదిని వింటోంది. ఆయనకి కోపం వచ్చింది. ఆస్తి అంతా అనాథాశ్రమానికి రాసేస్తానన్నారు. తల్లి ఈడుదాన్ని చేసుకుందుకి సిగ్గులేదా అన్నారు. నేను అనకూడదు కానీ ఆయన తన పిల్ల ఈడుదాన్ని చేసుకోలేదా? ఛా, ఏం మాటలవి సిద్ధు. అదిగో అక్కడే వస్తుంది. ఉన్నమాటంటే అందరూ ఉలిక్కి పడతారు. ఏమిటో, కుముదిని నిస్పృహగా అంది. నేను చేసిన పనికి పశ్చాత్తాపపడను, కానీ ఇటు నాకు అటు మీ వాళ్ళకి నీకు కూడా ఇందువల్ల శాంతి లేదనిపిస్తోంది. అందరి మాట ఏమో కానీ నేను మాత్రం నీతో ఎంతో హాయిగా ఉన్నాను. నీకెప్పుడు బాధ అనిపించదా? ఎందుకు ఇలా ఈడు జోడు లేని దాంపత్యం చేస్తున్నందుకు? నాకు అటువంటి ఆలోచనలే రావు. కుముదిని మాట్లాడలేదు. పిక్చర్ చూసి ఇంటి ముఖం పట్టారిద్దరు. ఇక్కడితో గంటి వెంకటరమణ గారి సిద్ధార్థ 4వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.